अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी शहर के म्यूनिसिपल ऑफिस अहाते में संगारेड्डी म्यूनिसिपालिटी के तहत 31 करोड़ 70 लाख रुपए की लागत से अंजाम दिए जाने वाले मुख्तलिफ तरक्याती कामों का संगे बुनियाद वजीर दामोदर राज नरसिम्हा और TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने मुश्तरका तौर पर रखा। इस मौके पर संगारेड्डी शहर के राजीव पार्क, राजमपेट रोड समेत दीगर अहम तरक्याती मंसूबों के कामों का बाकायदा तौर पर आगाज किया गया। इस मौके पर कायदी ने कहा कि आवाम को बेहतर बुनियादी सहूलियात फराहम करने के मकसद से ये तरक्याती काम अंजाम दिए जा रहे। तकरीब से खिताब करते हुए TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने कहा कि तरक्याती कामों में किसी भी किस्म की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। उन्होंने बताया कि वज़रा और मुतल्लिका अहदेदारों को मुसलसल मुतहरिक रखते हुए कामों को तेज़ रफ्तारी से मुकम्मल करवाने के लिए वो ख़ुसूसी तवज्जो दे रहे। उन्होंने अवाम से अपील की कि आने वाले इंतखाबात में कांग्रेस पार्टी की हिमायत याफ्ता उम्मीदवारों को कामयाब बनाए ताकि मज़ीद तरक्याती काम अंजाम देने का हौसला और जज्बा बढ़े। శ్రీనివాస్ రెడ్డి సార్ కి అమ్మ జాన్సీ మేడం గారు ప్లీజ్ ఎవరో ఒకరు మేడం కలుస్తలేదు బాగుంటుంది बाबाई थोड़ा जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान। దేశం ఏమి ఇస్తా ఉన్నది కానీ ఎవ్వరు తీయలేదు. కానీ ఇప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం కదా, అందరు చెప్పాలను మీ చుట్టాలకి మీ కొంటాలకి ట్రాక్టర్కే 3 రంగుల కలయాలి 3 రంగులు కల్టివేటర్ కేసారు అదే అంటే గిదానికి అంటారా మేడం కల్టివేటర్ 31.70 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ సార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి TGIIC చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ రామరెడ్డి అన్న గారికి అండ్ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు 31.70 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దానిలో 8 కోట్ల HMDA నిధులతో పట్టణంలో ఉన్న అంతర్గత రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం కోసం మనం కేటాయించుకోవడం జరిగింది. 3 కోట్ల రూపాయల CDMA ప్రత్యేక నిధుల ద్వారా మన పట్టణంలో ఉన్న రాజీ పార్కు సుందరీకరణ కోసం ఆ నిధులు కేటాయించుకున్నాము. వీటితో పాటు 18.70 అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా టౌన్లో ఉన్న అంతర్గత రోడ్లు, డ్రైన్లు, పార్కులు, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు నందు అభివృద్ధి పనుల కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో నిర్మలా మేడం అదేవిధంగా జగ్గారెడ్డి సార్ మాట ఇచ్చినట్టు రాజంపేట ఈద్గా రోడ్ కూడా ఇదే కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల HMDA నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు శిలాఫలకం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిర్మలా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు మన నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక పైన ఉన్న నాయకులు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అందరు రైతు సోదరులు, అధికారులు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా గవర్నమెంటు మన జిల్లాకు
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 6,60,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2 కోట్లు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13 రకాల వివిధ పరికరాలను మన వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు, ఏడీఏలు ప్రతి 28 మండలాలు, మన జిల్లాలో ఉన్న 20 మండలాల నుంచి రైతు సోదరులు డీడీలు కట్టి నాన్ సబ్సిడీ దాన్ని ఈరోజు మనము దాదాపు 1,21,34,000 వాల్యూ కలిగిన యంత్ర పరికరాలను మన జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ గౌరవనీయులు మన నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత మన హానరబుల్ మినిస్టర్ గారి ద్వారా చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో 7 మంది రైతులకు మన సంగారెడ్డి మండలంలో నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా బ్యాటరీ స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, కేజ్ వీల్స్, కల్టివేటర్లు, డిస్కర్రోలు, ఎంపీ ప్లవ్లు, నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, రోటో పట్లర్లు, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్స్, స్ట్రాబెర్రీలు, ఇట్లా 13 రకాల వివిధ వ్యవసాయ పరికరాలు ముఖ్యంగా రైతు సోదరులకు అవసరమైనవి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మనకు దాదాపు 75 లక్షల ఇంకా సబ్సిడీ ఉంది. రైతు సోదరులందరూ ఇంకా కట్టి మిగతావి కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు హానరబుల్ మన నిర్మలమ్మ గారి ద్వారా చేతుల మీదుగా రైతు సోదరులకు 7 పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ముందుగానే ఇది 1 సంవత్సరం కిందనే ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం రాజీవ్ పార్క్ కానివ్వండి, మహబూబ్ సాగర్ చెరుకట్ట కానివ్వండి, మరి మనకున్న రాజపేట రోడ్ కానివ్వండి, సంగారెడ్డి టౌన్లో 38 వార్డులు ఎక్కడెక్కడైతే రోడ్లు సరిగ్గా లేకపోవడం ఉన్నది కాబట్టి అలాంటి రోడ్లు కూడా మనం మరి పునర్నిర్మించుకోవడానికి ఈ కార్యక్రమం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిండ్రు. హెచ్ఎండి నుంచి 800 కోట్లు మరి 8 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకున్న రాజీవ్ పార్క్కి 3 కోట్లు, ఇలా మరి మొత్తం కూడా 31,70 కోట్లు మన పట్టణానికి రావడం జరిగింది. అంటే ఇక్కడ రాతలోనే చూస్తున్నాం, మాటలో వింటున్నాం, కానీ దానికి ఎంత కృషి చేస్తే 1 సంవత్సరం పట్టింది. ఫైల్ పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి అధికారులను ఉన్న మంత్రులను ఒప్పించి మెప్పించి సంగారెడ్డికి మరి జగ్గారెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ పేరు లేదేమో పోగొట్టిండ్రు, కానీ జనరల్గా బయట పోతే సంగారెడ్డి అంటే ఏ పేరు అంటారు మీకు తెలుసు. సంగారెడ్డిలో ఆ పేరు దూసేసింది, కానీ బయట మాత్రం ఇంకా కూడా ఆ పేరు అలాగే ఉండిపోయింది. అది మర్చిపోలేకుండా ఉన్నాం, కానీ ఇంకా కూడా సంగారెడ్డికి అభివృద్ధి చేయాలి, సంగారెడ్డికి ఇంకా కూడా కళ తీసుకురావాలి. ఒకటి కాదు, ఐఐటి అంటే ఒక కళ, మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఒక కళ, కలెక్టర్ ఆఫీస్ అంటే ఒక కళ, ఎన్ని కళలు మనకున్నా మరి అలాంటి సంగారెడ్డికి ఇంకా కూడా చేయాలని తపన జగ్గారెడ్డి గారికి ఉంది. మరి కమిషనర్ గారు కూడా నిద్రపోలేదు. జగ్గారెడ్డి గారు ఇక్కడ రావాలి అక్కడ రావాలి అని చెప్పి ఫోన్ల మీదే మరి తీసుకొని మరి వర్క్ చేయించడం జరిగింది. మరి అలాంటి పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నాం. వచ్చే ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నారు, నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పట్టణ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరికి ఒక విన్నపం, సంగారెడ్డి 38 వార్డుల్లో వచ్చే ఎన్నికల్లో మరి మీకు కూడా బాధ్యత ఉంది. ఒక జగ్గారెడ్డి సంగారెడ్డి కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి, నిలబెట్టాలి, మీ చేతిలోనే ఉందని నేను మరొకసారి విన్నవించుకుంటా. ఎందుకంటే ఇక మనకున్న ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో మీరందరూ కూడా నాయకత్వం వహిస్తూ మీకోసం కాకపోయినా
పట్టణ ప్రజల కోసం మీరు బాధ్యత వహించి ప్రతి వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా కూడా చేయడానికి ఉత్సాహం ఉల్లాసము మరి కలుగుతుంది. ఈ మాట పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసి వ్యక్తిని చూడండి అన్నీ చూసుకుంటూ, కానీ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అంటే ప్రజల కోసమే. మరి ప్రజలు కూడా ప్రభుత్వానికి చేయాలి. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అన్ని చేస్తూ నెరవేరుస్తూ పోతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు అందరూ కూడా కష్టపడుతున్నారు ప్రజల కోసమే. కాబట్టి ఈరోజు చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. వేరే పార్టీ వాళ్ళకి లేదు. మీరు దయచేసి ఆలోచన చేసి అందరికీ మీరు మరి ఉన్న విషయాలు చెప్తూ మరి గెలిపించాలి. ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి అభివృద్ధి ఇంకో ఎన్నో చేసే తత్వాన్ని, బలాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. అట్లాగే వ్యవసాయ యంత్రీకరణ పథకం కూడా మన దగ్గర తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకసారి ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏవేవి ప్రజలకు అందివ్వగలుగుతున్నారో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.